Hello, hi, welcome back to our channel Coin Guru. So, today we are ready with one more history of a coin of quarter rupee or a 25 paisa Indian coin we are ready with, and from its origins during the British colonial period to its demonetization in 2011. The journey of this coin reflects the rich tapestry of Indian economic history. And today we are going to explore that. Sorry. So much English అయిపోయింది కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కాయిన్ వచ్చి క్వార్టర్ రూపీ 25 పైసా అనొచ్చు, 1/4 ఆఫ్ 1 రూపీ అనొచ్చు. సో మీరు చూస్తున్న ఇప్పుడు ఉన్న కాయిన్ వచ్చి జాగ్వర్ ప్రింట్ అయింది కదా, వన్ సైడ్ జాగ్వర్ ప్రింట్ అయి ఉంది. మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. జాగ్వర్ పైన మీకు క్వార్టర్ రూపీ అని మెన్షన్ చేశారు, అండ్ హిందీలో పావ్ రూపయ్యా సో అని మెన్షన్ చేశారు. అండ్ ఇట్స్ హ్యావింగ్ గ్రేట్ ఫ్యాసినేటింగ్ హిస్టరీ అరౌండ్ దిస్ కాయిన్. సో ఈ ఫ్యాసినేటింగ్ హిస్టరీ ఏంటా అని అనుకోవద్దు. ఈ కాయిన్ వెనుక ఈ కాయిన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి 2 విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రీ ఇండిపెండెన్స్ అండ్ ఇంకొకటి పోస్ట్ ఇండిపెండెన్స్. ప్రీ ఇండిపెండెన్స్ టైంలోని కూడా మనం యూస్ చేసాం ఈ కాయిన్ని. ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనం యూస్ చేసాం, బట్ విత్ స్లైట్ డిజైన్ చేంజెస్ మనకి నచ్చినట్టు మనం మార్చుకున్నాం. బ్రిటిషర్స్ మన పరిపాలించేటప్పుడు మీరు చూస్తున్నారు, దాని యొక్క డిజైన్ ఒక సైడ్ మీకు జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ ఫేస్ మనకి కనిపిస్తుంది. ఇంకో సైడ్ జాగ్వర్తోని మన ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటుంది. బట్ వన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 1947 తర్వాత ఆల్మోస్ట్ 1950 వరకు కూడా మనం ఎటువంటి చేంజెస్ చేయలేదు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే మన కాయిన్ని మనం ప్రింట్ చేసుకోవడం స్టార్ట్ చేసామో, మనం కాయిన్ డిజైన్ అనేది మార్చేసాం. కొద్దిగా మన ఇండియన్ టచ్ వచ్చింది మన కాయిన్కి. ఒక సైడ్ వచ్చి మనకి జొన్నలు, దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా ఐడియా లేదు, క్రాప్, ఒక సైడ్ క్రాప్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ 2 సైడ్స్ క్రాప్స్ని పెట్టి మధ్యలో హాఫ్ అన్నది మన క్వార్టర్ అన్నదాన్ని మనం మెన్షన్ చేసుకొని 1/4 అని, అండ్ ఇంకో సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం 3 సింహాల్ని కూడా మనం రిప్రజెంట్ చేసుకున్నాం అన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దాన్ని అచీవ్ చేయడం కోసమని మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా కష్టపడ్డారు. వీటి కోసం మన అని అనుకునే కాయిన్స్ని రావడానికి అంత హిస్టరీ ఉంది ఈ కాయిన్స్ వెనక. అండ్ మోరోవర్ మన కాయిన్ కోసం మాట్లాడుకుంటే స్పెసిఫిక్గా మనకి కాయిన్ హిస్టరీ అసలు ఎప్పుడు తయారు చేయబడుతుంది ఏంటి అన్నది నేను మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఆల్సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ కాయిన్ కోసం మనం మాట్లాడుకుంటే, ఈ కాయిన్స్ అనేవి బ్రిటిష్ టైంలో సిల్వర్ మెటల్తోని రెడీ చేశారు. సిల్వర్ మనం ఇప్పుడు యూస్ చేసుకునే పట్టీలు అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఆ సిల్వర్తోనే రెడీ చేశారు. ఇప్పుడు మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఆ సిల్వర్ కాయిన్స్ అయితే అవైలబుల్గా లేవు, బట్ ఎస్ సిల్వర్ కాయిన్స్ సిల్వర్ మెటల్లో కూడా వీటిని ప్రిపేర్ చేశారు. అవి మాత్రం కింగ్ జార్జ్ 5 అండ్ కింగ్ జార్జ్ 6 అనే టైంలోనే అలా చేశారు. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మనకి ఈ కాయిన్స్ అన్నవి కుప్పో నికిల్ అన్న మెటల్తోని రెడీ చేశారు. నథింగ్ బట్ కాపర్ ప్లస్ నికిల్ అలాయ్ని మిక్స్ చేసి రెడీ చేసిన కాయిన్స్ని కుప్పో నికిల్ అని అనొచ్చు. అండ్ నికిల్ బ్రాస్తో కూడా రెడీ చేశారు 1980s టైంలోని 25 పైసా. అండ్ అలాగా వచ్చాయి స్పెసిఫిక్గా.
మనకి కొన్ని ఈ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్‌ని యూజ్ చేస్తూ కూడా మనకి కాయిన్స్ అనేవి రెడీ చేశారు. అండ్ దీని తర్వాత మనకి డీమానిటైజేషన్ అయ్యాక 2011లో ఈ ఈ 25 పైసా అండ్ 50 పైసాకి రెడీ చేయడానికి మనకి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీటిని మనం ఇంకా తయారు చేయడం స్టాప్ చేయాలి అని చెప్పి మన గవర్నమెంట్ అప్పుడు డిసైడ్ చేసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వీటిని స్టాప్ చేసింది. ఎందుకంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది, దీని వాల్యూ అప్పటికి పడిపోయింది. సో వీటి ప్రింటింగ్ అనేది కూడా ఆగిపోయింది అన్నమాట. అండ్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ మనం మాట్లాడుకున్నాం. వీటి మీద లైక్ డిజైన్ చేంజెస్ అనేవి జరిగాయి. అలాగా మనం కాయిన్స్ అనేవి యూజ్ చేసాం. అండ్ దెన్ డిమానిటైజేషన్ అయ్యాక వీటి కోసం ఆగిపోయింది పూర్తిగా. బట్ దాని తర్వాత ఓన్లీ మనం ఈ 25% హాఫ్ పైసాని కాయిన్ కలెక్టర్స్ దగ్గర మాత్రమే మనం చూడడానికి మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే యెస్, ఐఎమ్ ఆల్సో అ కాయిన్ కలెక్టర్. నాట్ మీ ఎగ్జాక్ట్లీ, ఐల్ టెల్ యూ. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ అరౌండ్. సో ఈ కాయిన్స్ నా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే మా డాడ్ is also a coin collector. He was so much interested into the coins and he have invested all his savings to the coins. So chala coins in a collection. I'll show you one by one. And మన హిస్టరీ మనం తెలుసుకున్నాం మన కాయిన్స్ కోసం. అండ్ దెన్ మీరు వెయిట్ చేసే ఫేవరెట్ పార్ట్ వచ్చి దీని వాల్యూ. ఐ వాజ్ ఆల్సో సో షాక్డ్. అసలు ఈ కాయిన్ వాల్యూ నాకు తెలిసిన తర్వాత ఐ వాజ్ సో షాక్డ్కి ఇంత ప్రైస్కి కూడా ఈ కాయిన్ వెళ్ళిందా అని షాక్ అయిపోయాను. సో ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండి మింటేజ్ మార్క్ దీనిది ప్రాపర్గా 1980 ఉంటే సో ఇది 7 lakh వరకు కూడా ఈ కాయిన్ అనేది సేల్ అయింది. And that was not just a big one. Even 1951 coin అయితే 13 lakh కి కూడా ఇది సేల్ అయిందంట. సో ప్రూఫ్స్ we have it. అలాగా మార్కెట్లోని వెళ్ళిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాయిన్స్ అని మీరు చెప్పొచ్చు. సో ఈ కాయిన్స్కి అంత ప్రత్యేకత ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఇట్, ది కలెక్టర్స్, సో యు ఆర్ లక్కీ టు హ్యావ్ దిస్ స్పెషల్ కాయిన్స్ విత్ యూ. నేను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం నేను తీసుకొస్తున్నాను. ప్లీజ్, ఇఫ్ యు ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ద కాయిన్స్, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీకు న్యూ వీడియో వచ్చేటప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే. అండ్ మీకు ఇంకా 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 బెస్ట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం వెతికి తీసుకొస్తూ ఉంటాను ఇలాగే. సో మీరు నన్ను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.